ముందుగా అయితే కరెంటు పోవడం వల్ల మొత్తానికి ఇంకో ఫోన్లో లైట్ వేసుకొని అయితే చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే రేపే మూవీ రిలీజ్ కాబట్టి. ఇంతకీ ఏ మూవీ అంటే మాత్రం బ్రహ్మానందం గారిది అనమాట. సో బ్రహ్మానందం టైటిల్ కూడా అదే. సో ఆయన తనయుడు కలిసి అయితే నటించారు. ట్రైలర్ చూస్తూ ఉంటే మాత్రం మనకి అన్నీ పర్ఫెక్ట్గా పెట్టారని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. అసలు డీటెయిల్స్ ఏంటి అంటే మాత్రం ఆయనకి 6 ఎకరాల పొలం ఉంది. సో ఆ 6 ఎకరాల పొలం అమ్మి ఇతనికి డబ్బులు హెల్ప్ చేస్తానని చెప్పి అయితే బ్రహ్మానందం గారు చెప్తూ ఉన్నారనమాట. మరి దేనికి అంటే ఈయన లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక మంచి ఆర్టిస్ట్గా అనే టైప్లో అయితే ఉంది. సో మరి దానికని మనవడుగా నటించాలి అని ఒక రూల్ పెట్టడం, ఆ ఊరు వెళ్ళాలి కదా, మరి పొలం అంటే పల్లెటూరులో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళటం, అక్కడ మరి దాన్ని అమ్మాలి అంటే మనవడుగా అందరినీ నమ్మించాలి. సో ఆ నమ్మించే ప్రక్రియలో అసలు ఏం జరిగింది, ఏమేమి సంఘటనలు జరిగాయి, ఎంత కామెడీ ఉంది, అలాగే లాస్ట్లో ఎంత సెంటిమెంట్ ఉంది, ఇదంతా కలిపి అయితే మాత్రం మనకు చూపించారు. సో బ్రహ్మానందం గారు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ మనకి ఎక్కువసేపు స్క్రీన్ మీద కనబడుతున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. ఆయన అభిమానులు ఉంటే కనుక ఎందుకుండరో, ఏ హీరో అభిమానులైనా కానీ బ్రహ్మానందం గారికి అభిమానులే కదా. సో అస్సలు మిస్ అవ్వకండి. February 14th అయితే రిలీజ్ అవుతుందన్నమాట మూవీ. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, ఆ హీరోయిన్స్తో లవ్ స్టోరీ కానీ అదంతా కూడా చాలా ఫన్నీగా అలాగే లవబుల్గా ఉంది అని చెప్పొచ్చు చూడడానికి. ముఖ్యంగా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ మిస్ అవ్వకుండా తీసుకెళ్లారు అని చెప్పి అర్థమవుతూనే ఉంది. సో మొత్తానికైతే మాత్రం వ్యాలంటైన్స్ డే రోజు డిఫరెంట్ ఫీల్ ఇవ్వడానికి అయితే మూవీ రాబోతుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆర్టిస్టులు కూడా చాలామంది అయితే ఉన్నారు, సంపత్ గారు కానీ ఇంకా చాలామంది అయితే ఉన్నారు. మరి అక్కడ యాక్షన్ స్టంట్లు ఎందుకు జరిగాయి, అలాగే లాస్ట్లో అసలు ఆ సెంటిమెంట్ ఏంటి, ఇదంతా కూడా మనకి మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఒక మంచి మూవీ రాబోతుందని అయితే కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఇది నా రివ్యూ మాత్రమే. చూసిన తర్వాత అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.